అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్టార్ట్ అయినాక లేదంటే ఇటుదే తెలియకపోతే మీడియా మిత్రులకు నమస్కారం. మామూలుగా ఏదైనా దేశం అభివృద్ధి చెందాలంటే ఈ విద్యా వ్యవస్థలో ఈ మధ్య మనం చూస్తున్న పరంగా ఎంత అవినీతి పడిందంటే, మామూలుగా విద్యా వ్యవస్థలో దేశ భవిష్యత్తును నాశనం చేసే మానవ వనరులను సృష్టించే భాండాగారాలుగా తయారవుతున్నాయి ఈ మధ్యకాలంలో. దేశ భవిష్యత్తు మామూలుగా యువతను తయారు చేసే అధ్యాపకుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఈ మధ్యకాలంలోనే మనం చూసాము. చైతన్య స్కూల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడము, స్పిరిట్స్ కాలేజీలో ఒక అమ్మాయి మీద ఒక విద్యార్థి దాడి చేసి అమ్మాయిని కొట్టడము, నిన్నటి దినాన ప్రొద్దుటూరు చైతన్య స్కూల్లో ఒక అమ్మాయి మొత్తం అంతా నీరు ప్రాబ్లం వల్ల కడుపంతా చెడిపోయి అమ్మాయి హాస్పిటల్ పాల్గాడము. ఈ విధంగా తయారు కావడానికి విద్యాలయాల యొక్క అంటే ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో యూనివర్సిటీలలో జరుగుతున్నటువంటి అవినీతి, వాళ్ళ అలసత్వం, దాని పరంగా అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాకపోగా ఇదే యూనివర్సిటీకి చెందినటువంటి రిజిస్ట్రార్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డీన్, డెవలప్మెంట్ కమిటీ డీన్, అదే కాలేజీకి మీరు రిపోర్ట్ ఇవ్వండి, పలాని వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ అడిగి ఉన్నాడని వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద మనం అభాండం వేసినప్పుడు మీరు వాళ్ళకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వండి అంటే ఏమని ఇస్తారు? మాకు మొత్తం అన్నీ ఉన్నాయి, మాది సక్రమంగా నడుస్తుంది, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కానీ నేను అదే కాలేజీకి వెళ్ళి 2-3 సార్లు పర్యవేక్షించడం జరిగింది. మొత్తం బూజు పట్టి డోర్లు క్లోజ్ లాక్ అయ్యి ఒక్క విద్యార్థి కూడా లేకుండా ఉన్నటువంటి సందర్భం. ఇది ఏ విధంగా అంటే బీఈడీ కళాశాలల యొక్క యాజమాన్యాలు ఒక విద్యా మాఫియాగా ఏర్పడి యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్లనే మార్చేంత విధంగా, అంటే వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్లు మేము మార్చేస్తాము అనే విధంగా మాఫియా తయారైంది. దీని మీద ఖచ్చితంగా మేము విద్యాశాఖ మంత్రికి మరియు వైస్ ఛాన్సలర్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ వీసీ గారికి ఈ కళాశాలల మీద కంప్లైంట్ జరుగుతుంది. మేము అడుగుతున్నది ఒకటి, బీఈడీ కళాశాలల్లో 80% పైన విద్యార్థులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతున్నారు. ఏదైనా సరే బీఈడీ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు విద్యను అభ్యసించేటువంటి భాష ఏది, వాళ్ళు కాలేజీలకు రాకుండానే ఏ విధంగా విద్యను అభ్యసించుతున్నారంటే కేవలం పరీక్ష సమయాలలో మాత్రమే వచ్చేసి వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. ఏ భాషలో రాస్తున్నారు వాళ్ళు? వాళ్ళ యొక్క సమాచారం ఇవ్వమని మనం అడిగితే ఏ విద్యార్థులు ఏ కళాశాలలో ఎంతమంది చదువుతున్నారంటే దాని యొక్క రిపోర్టు లేదంట. విద్యార్థుల యొక్క సమాచారమే లేనప్పుడు మీకు యూనివర్సిటీ ఎందుకు? మీరు కళాశాలలో ఆడ యూనివర్సిటీలో పనిచేయడం ఎందుకు? మానేసేయండి ఊరికే. విద్యాలయాలనే రన్ చేయడం ఎందుకు మీకు? దీని మీద మేము ఎంక్వైరీ కమిషన్ అడుగుతున్నాము. కలెక్టర్ గారికి, వైస్ ఛాన్సలర్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి వారికి అందరికీ రిప్రజెంటేషన్ రెడీ చేస్తున్నాము. దీని మీద మొత్తం ఎంక్వైరీ కమిషన్ వేయాలని, విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళ యొక్క ఆన్సర్ షీట్లు మొత్తం కూడా మొత్తం అన్ని చెక్ చేయించేసి, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ప్రతి నెల డాక్టర్ వెళ్ళి అక్కడికి ఆడపిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళు ఖచ్చితంగా నెల మెన్సెన్స్ అవుతున్నాయా కాలేదా ఇవన్నీ చెక్ చేస్తారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. అంటే 9 నెలల నుంచి ఆ పాపకు డాక్టర్లు ఎవరు వెళ్ళారు, ఎవరు టెస్ట్ చేశారు అనేది కూడా మేము ఒక్కొక్క వ్యవస్థ మీద ఇప్పుడు తీసుకుంటున్నాను. కార్పొరేషన్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల మీద అవినీతి మీద పోరాటం చేయాలని నవ సమాజం
ఏదైతే విద్యా వ్యవస్థ నుంచి పై వరకు అధికారులు ఉద్యోగులు అందరూ అవినీతి లేకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. లేదు, ఇది ఈ ప్రభుత్వం నుంచే స్టార్ట్ అయిందని చెప్పడం లేదు. వీళ్ళు వేల నూలకు పోయి ఉన్నారు ఎప్పటి నుంచో. దీన్ని ఇప్పుడు మేము బయటికి తీసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.